చలో అందరికీ శనార్థులలో సంగీత మొబైల్ సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సి కాక. ఇక అరుచుకుందాం రారుల ఇయాల్టి మోక. అయ్యో చేను పిట్టలు మేస్తే జీతం పిట్టలు మేసేది ఉంది. ఆమె ఆ ఇష్టం వచ్చినప్పుడే పోతాం. మాకు సర్కారు జీతం ఇచ్చిందా ఇయ్యలేదా గంతే అన్నట్టు అయిపోయింది అనుకో. అది సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఇక సబ్ రిజిస్టార్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని 11-11:30 అయినా కూడా అందులో పనిచేసే సిబ్బంది కూడా యాళ్ళకొచ్చు లేదట. వీళ్ళు రిజిస్ట్రేషన్ కానీ పోయి జనం ఆడ పడిగాపులు కాసినా కూడా పట్టించుకున్న పాపన పోలేదు. ఎందుకనంటే మేము వచ్చిందాకా పని అవుతుందా, అప్పటిదాకా వాళ్ళే ఆగుతారు. ఆగురు చేయలేమా పొద్దంతా బాబా రోజు చేసుడేనే జరంతా రెస్ట్ తీసుకుంటాం అని అనుకుంటారో ఎట్లనో. కానీ తాండూరు వికారాబాద్ రిజిస్ట్రేషన్ ఆఫీసులలో చూస్తే నాయన ఇక వాళ్ళ చక్కదనం, వాళ్ళ కథ, వాళ్ళ కార్ఖానా మరి ఎటుకూడంగా మరి మమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు, ఏం సంగతి అంతా మాదే అనుకుంటురా ఎట్లనో. మరి ఇది ఎక్కడ ధైర్యమో ఏం కథో అమ్మ వెనకకెళ్ళేటట్టు కొడుతుంది ఇది లెక్క. మరి ఎట్లయితుందో ఏం కథో సర్కారు పట్టించుకోవాలి. ఎటుకూడంగా ఇక మరి ఎట్లా అన్నట్టు ఏం సంగతి. వాళ్ళకు పోకుండా జనాలకు సేవ చేయకుండా మరి ఏమిటికి అధికారం ఎందుకు వాళ్ళు అగో గదే ఉన్నది కథ చూడురి. అరే టైం ఏమో దాటుతున్నది, మరి ఆఫీసర్లు ఏమో కనబడతలేరు. ఎటు పోయినరా అని చూస్తే ఇదులకు రోజు గిదే టైం కత్తాన్రట. ఇక చూసి రిజిస్ట్రేషన్ కోసం కాళ్ళు నిలుగుతున్నాయని పబ్లిక్ అనుకత్తున్నమాట. వికారాబాదు జిల్లా తాండూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇక గంటలు దాటిన సబ్ రిజిస్టర్ తోటి ఇంకింత మంది సిబ్బంది విధులకే అత్తలేరట. ఇక వీళ్ళు విధులకు రాకపోవడంతోటి అచ్చిగక్కనే పడిగాపులు కాస్తుండ్రు పబ్లిక్. రిజిస్ట్రేషన్ పనుల కోసం వచ్చిన జనాల తిప్పలు గిట్లున్నాయి. కార్యాలయంలో ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. పొద్దుగల్లటి నుంచి వచ్చిన జనాలు అధికారుల కోసం ఎదురు చూసుకుంటా కనబడతాండ్రు. ఇక 10-10:30 లోపట్నే ఉండాలి. 11:30 దాటిన సుత ఎవ్వలత్తలేరట. భూములు ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం ఎక్కడెక్కడికెంచో దూరం జాగలకెంచొచ్చి గంటలు ఇక్కడనే ఉండాల్సి వస్తున్నదని అసంతృప్తి పడుతుండ్రు పబ్లికు. సర్కారు ఆఫీసులల్లో అసలు సమయాలు పాటించరా అని చెప్పి మస్తు గరమైతుండ్రు. ఇక ఇట్లున్నది కథ. ఇక ఇప్పటికే గీ తాండూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏదో ఒక జవడంలో ఆర్తలకెక్కుతుంది. మళ్ళా గదినికి తోడు గిది. ఇక కార్యాలయం పనితీరు మీద పెద్ద అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి జనాలకు అసలైన సేవలు అందించేటట్లు చూడాలి అని ఇక కోరుకుంటుండ్రు జనాలు. మరి గిట్లుండాలనే అన్ని ఊర్లలో గిట్లుంటే బాగుండు. ఈ మహబూబాబాద్ జిల్లాలో చూడురి ఇక మన సర్పంచులు ఉంటారు కదా, వాళ్ళు తమాషగా ఇండ్ల పొంటికి పోయి మీరు గిట్లా మీ పిల్లల్ని సర్కారు బళ్ళు లేపిస్తే మీ ఇంటి పన్ను మొత్తం నేనే కడతా 5 ఏళ్ళు నేను ఉన్న రోజులు, లేకపోతే మీ పిల్లగాని ఖర్చులు ఏమైనా ఉంటే నేను చూసుకుంటా, మీకేదైనా ఉంటే నేను చూసుకుంటా, కానీ మీరు మట్టుకు పొలగాలను సర్కారు బళ్ళకే చదివిపియాలి. ఎందుకంటే సర్కారు అన్ని సవలతులు ఇస్తుంది, పుస్తకాలు ఇస్తుంది, బట్టలు ఇస్తుంది, పొద్దుటి టిఫిన్ పెడుతుంది, పగటిలు బోవ పెడుతుంది. ఇవన్నీ ఉండగా మళ్ళీ ప్రైవేటు పాఠశాలకు తలదనే విధంగా విద్య చెప్తున్నారు. అన్ని కార్పొరేట్ స్థాయిలు ఉన్నాయి. మీరు ఎందుకు బయటికి పంపుడు, ఆటో కిరాయిలు కట్టుడు, ఫీజులు కట్టుడు, ఈ తలకాయ నొప్పులు ఎందుకు? మేము ఉన్నాం కదా, మీకు ఏ ఇబ్బంది ఉన్నా మేము చూసుకుంటాం. కానీ మీరు మట్టుకు పిల్లగాలని సర్కారు బళ్ళకే తోలాలని చెప్పుడుతోటి చాలామంది సర్కారు బళ్ళకే పంపుతున్నారట. గిట్లా ఆలోచన చేయాలి. గట్లయితే సర్కారు బళ్ళు డెవలప్ అవుతాయి. అంతేగాని ఇక వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు వేసుకొని తోటి ఆయన తొడగోసుకుంటా, నేను మెడగోసుకుంటా, ఆ పక్క ఆయన పట్నం బడికి పంపుతున్నాడు, నేను కూడా ప్రైవేట్ బడికే పంపుతా అని పంపుకుంటే మీరే ఆగమవుతారని చెప్పని ఈ సర్పంచులు చెప్పుడుతోటి చాలామంది మారిరట. తెలంగాణ అంతా కూడా గిట్ల జరిగితే మంచిగుండులా. మొత్తం మీద సర్కారు బళ్ళకు మహర్దశ పట్టబోతుంది మహబూబాబాద్ జిల్లాలో. చూద్దాం రారి. మునుపు ఏ సర్కారు బడికి పోయినా ఒక్కొక్క క్లాసులో చూస్తే పొల్లు మంది పబ్లిక్ కుసునేతానికి జాగసుత జాలకపోయేది. ఏం తక్కువ ఒక్కొక్క క్లాసు రూమ్లే 40 మంది దాకా ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేస్తాండ్రు, ఇక ప్రైవేటు బళ్ళకు వంపుడు ఎక్కువైంది కదా, సర్కారు బళ్ళకు మొగ్గే చూపుతలేరు. సవలతులు చక్కగా లేవని, చదువు చక్కగా చెప్పరని, చదువుకోకపోతే పొలగాండ్ల భవిష్యత్ ఆగమవుతుందని గిట్లా చెప్పుకుంటా ఎంకులాడుకుంటా పోతే ఏదో ఒక కారణం దొరుకుతూనే ఉన్నది. కానీ సర్కారు బడిని బలంగా చేయాలనే ఉద్దేశంతో మహబూబ్ నగర్ జిల్లాల ఊర్లే మొదటి పౌరులల్లా గట్టిగానే నాటకపోయింది. ఇక వాళ్ళ సర్కారు బల్లే ఊరి పిల్లగాండ్లను చేర్పిస్తే ఇక జనాలకు పైకం కట్టిస్తామని చెప్పి ప్రకటించిండ్రులా ప్రజాప్రతినిధులు అక్కడ. దీంతో సర్కారు బల్లెల్లే పిల్లగాండ్ల సంఖ్య దినం పెరుగుతాంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట చెప్పుడుతోటి ప్రైవేట్ బళ్ళు బంద్ పెట్టి సర్కారు బళ్ళకు తొవ్వగట్టిండ్రు. ఈరోజు నేను రుద్రారం గ్రామంలో ప్రభుత్వ బడిని బలోపేతం చేయాలనే ఒక ఉద్దేశంతోన, ప్రభుత్వం ఎన్ని రకాలుగా చెప్పినా కూడా జనాల లోపల అవగాహన వస్తలేదనే ఉద్దేశంతోన నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా గ్రామంలో దాదాపు ఈ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో టోటల్గా నా పిల్లలు కూడా ఇందులోనే చదువుకున్నాము. కాకపోతే ఈ మధ్యలో కొంచెం ఈ ప్రైవేటు స్కూల్లో చదివిపిస్తే బాగా ఉండదని కాదు,
వాళ్ళ పేరెంట్స్ ఒక ప్రెస్టేజ్ కోసమే చదివిపిస్తున్నారు. వాళ్ళకి ధీటుగా ఈ ప్రభుత్వ బడిని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నా. మా రుద్రవరం గ్రామంలో ఉన్న ఈ ప్రాథమిక పాఠశాలలో ఈ స్కూల్కు గవర్నమెంట్ స్కూల్లో ఎవరు జాయిన్ చేసినా వాళ్ళ ఇంటి ట్యాక్స్ నేనే భరిస్తా అని చెప్పి కంపల్సరీ ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో సార్లు మేడంలు సుత సంబరపడుతుండ్రు. ఇక ఇంకో పక్క పిల్లగాండ్ల తల్లిదండ్రులకు నజరానల అందుడితోటి గాల సంబరం ఒక తీరుగున్నది. తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేటు బళ్లను తలదన్నేటట్లు సర్కారు బళ్ళు మారిపోతున్నాయి. ఇక మస్తు జాగాలల్లా ఇప్పుడు ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు గల బిడ్డల్ని సుత సర్కారు బల్లే చేర్పించటానికే మొగ్గు చూపుతుండ్రు. ఇక గట్లనే ఊర్లలో సుత గది నాటకపోతాంది. ఇక గీ ముచ్చట మీద గీలేదో మాట్లాడతాను రిందాం పాండ్రుల్లా. 4 సంవత్సరాలు మా పిల్లలని చానికే స్కూల్ వేసిన, స్టడీ అవర్ జర బాగాలేదు, ఆడ మంచి చెప్పలేరు. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్కు నేను వేయాలని చేసిన, 3 పిల్లలని వేసుకున్నా. కానీ ఇక మా సర్పంచ్ కూడా నాకు మొత్తం చూసుకుంటారని అన్నాడు. ఇల్లు ట్యాక్స్ అని మా సర్పంచ్ కానీ ఏమంటే వేసినాను. ఇక గవర్నమెంట్ స్కూల్కి వేయాలని నా ఉద్దేశంతో నేను వేసి, ప్రైవేట్ స్కూల్లో జర బాగా చెప్తలేరు. మా పిల్లలు ఏమి స్టడీ అవర్ మంచిగా కాలేరు. మా సర్పంచ్ సాబ్ ఇంటికి వచ్చి పిల్లలని ప్రైవేట్కి వేయి ఆటనన్నాడు. నీకేం ప్రాబ్లం అయినా నేను చూసుకుంటారా ఆటనను. మా ఇల్లు ట్యాక్స్ కూడా అంతా చేస్తాడనని కట్టుకుంటా, నేను చూసుకుంటా ఆటనని చెప్పిండు మా సర్పంచ్ సాబ్. ఆగో ఇన్న రానుల్లా మొన్నటిదాకా ప్రైవేట్ బళ్ళలో చదువుతున్న బిడ్డలను సర్కారు బల్లే చేర్పిస్తాన్రట. కారణం ఏంటిది అంటే ప్రజాప్రతినిధులు చేసిన మోటివేషను గట్లున్నది. మరి మహబూబాద్ జిల్లా నవాపేట మండలము పల్లెగడ్డ ఊరు సర్పంచు ఇక జనాలను మెప్పించి పిల్లలను ప్రైవేటు బళ్ళకు పంపొద్దని తీర్మానం చేపించిండు. సర్కారు బడికి పొలగాండ్లను పంపకుంటే పథకాలు ఆపుతామని ఊరోళ్ళ చేత గిట్ల ప్రమాణం చేపించింది. ఇక గిట్ల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుగా మొత్తం మీద సర్కారు బడికే రావాలి అనేటట్లు చేపించారు పోర్రి. మొత్తం మీద బుడిగట్లపాలెం ఎచ్చర్ల మండలం ఉంది కదా నువ్వు శ్రీకాకుళం జిల్లాలో ఇక ఎన్నో ఏళ్ల నుంచి మత్స్యకారులు అనుకుంటున్న ఫిషింగ్ హార్బర్కు శ్రీకారం చుట్టిందనుకో రాదు కూటమి సర్కారు. వాళ్ళు ఎప్పటి నుంచో హార్బర్ ఉంటే బాగుండు ఈయనే మంచి మార్కెట్ అవుతుంది, మంచి కథ అవుతుంది అని వాళ్ళు చాలా తిప్పలు పడుతుండే. మొత్తం మీద కూటమి సర్కారు ఏమంటే హామీలు ఇచ్చిరో ఎప్పుడైతే వచ్చిందో ఇక ఆకాంక్షలు ఒకటెనుకొకటి అయికుంటా ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ కూడా శ్రీకారం చుట్టిరు అనుకో రాదురి. ఈ దెబ్బతోటి మత్స్యకారులు అంతా మస్తు ఖుషి అవుతున్నారు. అమ్మమ్మమ్మమ్మ ఎన్ని రోజుల సంది అనుకున్నావురా, మొత్తం మీద కూటమి సర్కారు చేతులు అవుతుందయ్యా. మాకు ఇక మా జీవన విధానానికి కానీ మా వేటకు కానీ మాకు కానీ మా బతుకులకు కానీ ఇక ఓటమి లేదు, కూటమి సర్కార్కే జై అనుకుంటున్నారు అనుకో రాదురి. ఎందుకంటే అనుకున్నదే తడువుగా పనులు అయితే జనం కూడా ఎవరైతే పనులు చేస్తారో ఆ సర్కారు వైపు ఉంటారు. అందుకనే వాళ్ళు అంతా హ్యాపీగా ఉన్నారు అనుకో రాదురి. మొత్తం మీద అయితే హార్బర్ పనులకు శ్రీకారం చుట్టిరట. ఇక ఈ కాంచెలు వాళ్ళ బతుకులు మారబోతున్నాయి, వాళ్ళ వ్యవస్థ మారబోతున్నది. అందుకే వాళ్ళు కూటమి సర్కారుని కానీ ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ కానీ సలాం అంటున్నారు, హ్యాట్సాప్ అంటున్నారు, జై అంటున్నారు. అగ ఒక కథ ఏందో చూసేద్దాం రారి. ఆగో కూటమి సర్కార్ల శ్రీకాకుళం జిల్లా గంగపుత్రుల ఎన్నో ఏండ్ల కళ నిజం కాబోతున్నదుల్లా. ఎచ్చర్ల మండలం కాడ బుడగట్లపాలెంలా ఫిషింగ్ హార్బర్ పనులకు సీఎం సారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. ఏం తక్క దాదాపు 445 కోట్ల రూపాయలతోటి నిధులను కూటమి సర్కారు మంజూరు చేసింది. ఇక దీంతో సీఎం సారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు దండాలు పెట్టుకుంటా పుల్లు సంబరపడ్డరులా. ఇక అట్లనే అక్కడ స్థానిక ఎమ్మెల్యే సుత మస్తుగా నమస్కారాలు చేసిర్రు. మా చిరకాల వాంఛ, మా ప్రాంత మత్స్యకారుల యొక్క చిరకాల కోరిక ఈరోజు నెరవేరబోతుందండి. మత్స్యకారులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పదే కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎచ్చెర్ల నియోజకవర్గంలోనే సుమారు 12,000 మంది పైగా మత్స్యకారులు ఉన్నారు. వాళ్ళకే కాదు, ఇటు జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులు కానీ అటు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులు కానీ అందరికీ కూడా 2 జిల్లాల్లో ఉన్న మత్స్యకారులు కూడా ఈ ఫిషింగ్ హార్బర్ కంప్లీట్ అయితే ఇక్కడే వారికి పూర్తిగా ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. ఇది ఈ బుడగట్లపాలెంలో కట్టబోయే ఫిషింగ్ హార్బర్ మరో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ని మించి ఇది డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ ప్రాంతం అంతా వాణిజ్యపరంగా చాలా డెవలప్మెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. పోయిన గాలిపంక పార్టీ హయాంలా శంకుస్థాపన చేసి 360 కోట్ల రూపాయలతోటి అంచనాలేసి పనులే మొదలు పెట్టలేరు. ఇక వీటిని పట్టించుకున్న పాపన పోలేరు. అడుగుతా పోతే ఇయ్యాల రేపు అనుకుంటా నానబెట్టిండ్రు తప్ప దాన్ని చేసింది లేదు, ముట్టింది లేదు. కూటమి సర్కారు వచ్చినాకట ఒక్కొక్క పని నెరవేరుతాంది. అందులోకిదొక్కటి. ఇప్పుడు కూటమి సర్కారు నిధులు ఇచ్చుడుతోటి ఎమ్మట్నే గీ ఫిష్ హార్బర్ పనులు సురువు చేస్తామని చెప్పుకొచ్చిండ్రులా. ఇక గీ ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తయితే 17,530 గంగపుత్రుల కుటుంబాలకు లాభం వస్తుంది. ఇప్పుడు రాజకీయ నాయకుడు తలుచుకుంటే కబ్జాలకు కరువా లేకపోతే పంచాయతీలకు కరువా, కబ్జా పెట్టాలనుకుంటారు, కుదరలేదనుకో ఇంకో కులం వల్లనే ఎగేస్తారు. ఈ కులం వాళ్ళకి ఆ కులం వాళ్ళకి ఆడు అట్లా అంటుండ్రా అని ఇట్లా, ఈడు ఇట్లా అంటుండ్రా అట్లా అని ఇక్కడ వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఎక్కడ ఎగేసి
కుల పంచాయతీలు పెట్టి భూములు ఆగం చేసే పరిస్థితి చేస్తున్నారు అనుకో రాదురి. గిడ గదే జరిగిందిలా. ఓ దళితునికి మన పోగుల సమ్మయ్య అంటే ఆయనకు 2 ఎకరాలు పొలం ఉన్నదట. ఇక ఆ పొలం మీద రాజకీయ నాయకుల కన్నుబడ్డదట. ఇక ఆ దెబ్బతోటి ఏం తెలియని ముదిరాజులని వీళ్ళ మీదకి ఎగేసిరు. ఇక ఆ ముదిరాజు వాళ్ళు మా భూమి గుంజుకుంటారనేమో వీళ్ళు, అట్టట్టయితుందనేమో వాళ్ళు మాదని వాళ్ళు. ఇక వాళ్ళు పెట్టుకుంటే ఇక ఈ దళిత సంఘాలు వీళ్ళందరూ కలిసి మాకు న్యాయం జరగదా ఎట్లా అని చెప్పని అంబేద్కర్ విగ్రహానికి కానీ మానీయుల విగ్రహాలకు కానీ వినతి పత్రం ఇచ్చుకుంటా ఇగో ఈ ముచ్చట చెప్పుకొచ్చిరు అనుకో రాదురి. ఎందుకు ఇంత అన్యాయం, ఎందుకు కబ్జా పెట్ట చూస్తున్నారు? బరాబర్ కాగితాలు ఉన్నాయి, మా భూములు మాకున్నాయి. అయినా సరే ఈ రాజకీయ నాయకులు వాళ్ళ లబ్ధి కోసం మా తోటి సోదరులైనటువంటి వాళ్ళని మా మీదకి వేసి ఉసిగొలిపి మమ్మల్ని నాగం చేసే పని చేస్తున్నారని చెప్పని వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఒక పారి జవడం ఏందో ఇందాం రారి. ఏదేమున్నా రాజకీయ నాయకులకు అవరపోతే మటుకు కింది కులాల పంచాయతీలు పెట్టుట్ల మునగాళ్ళు. వాళ్ళకి పంచాయతీ పెట్టి నడిమిట్లో వీళ్ళు చదువుకొని పోయేందుకు చూస్తారు. అవో గదే జరుగుతున్నది గీడ. దళితులపై దాడి చేసిన వ్యక్తులను దాడి చేసిన వ్యక్తులపై వెంటనే దళితులపై దాడి చేసిన వ్యక్తులను వెంటనే ఓష్ని పాపం పాడుబడ గింతన్నల్లం ఉంటాది. దళితులంటే గంతాగం చేస్తారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో నిరుపేద దళితుడైన పోగుల సమ్మయ్య మీద తుక్కు దాడి చేస్తారట ముదిరాజు కులపోళ్ళు. ఇక ఇంకేమున్నది, దీంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వేసి కఠినంగా శిక్షించాలి అని దళిత సంఘాలు ఇప్పటికే పుల్లు గరం మీద ఉన్నాయి. ఇక దీంతో ఇప్పటికే వినతి పత్రాలు సుత పుల్లుగానే ఇచ్చిర్రులా. ఇక లేదో మాట్లాడుతున్నారు కదా, ఇందాం పార్రి. నిరుపేద దళితుడైనటువంటి పోగుల సమ్మయ్యకు బంగపల్లి శివారులో సర్వే నెంబరు 890 మరియు 897లో 2.5 ఎకరాల భూమి ఉన్నది. ఈ దళితుడికి ఇంత విలువైనటువంటి భూమి ఎందుకని ఒక అక్కస్తోని ఈ భూమి మీద కన్నేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులు మరి గూడూరు గ్రామానికి చెందినటువంటి ముదిరాజ్ కులస్తులను ఈ దళితుడి కుటుంబం మీదకి ఉసిగొల్పుతూ భౌతికంగా దాడులకు దిగబడుతూ మరి కులం పేరుతో దూషిస్తూ మరి వారి నానా ఆగడాలు సృష్టిస్తున్నారు. ఆగో ఇన్నరానుల్లా కమలాపురం మండలం చెందిన దళితుడైన పోగుల సమ్మయ్యకు సర్వే నంబర్ 890లా 890 2.5 ఎకరాల భూమి ఉన్నదట. గా భూమి మీద కన్నేసిరట అక్కడ రాజకీయ పార్టీల నాయకులు గూడూరుకి చెందిన ముదిరాజు కులపోళ్ళు. ఇక అలా ఊసిగొలుపుతోటి ఊకుకే దాడులు చేస్తాన్రట. ఇక పంట మొత్తం ఆగం చేస్తాన్రట. పద్దురాలు సుత తీసేసిరట, నారుమడి మొత్తం ఆగం చేసిరట, కరెంటు కనెక్షన్ సుత తీసిరట. నాళ్ళ పాపం సిమెంట్లతోటి పిల్లర్లు కట్టుకునే తందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక ఈ ముచ్చట మీద అక్కడ పోలీసు వాళ్లకు, రెవెన్యూ అధికారులకు, పెద్ద అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా సుత పట్టించుకున్న పాప అనబోలేరట. ఇక ఇట్లయితే కాదు అని చెప్పి మొత్తం మీద గిట్ల ధర్నాలకు దిగిండ్రు. ఇక గిందుకు స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ఇక మంచి ఎత్తే మంచిగుంటది, లేకపోతే దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మీద ఉద్యమానికి శ్రీకారం చుడతామని, బాధిత కుటుంబానికి అండంగా నిలుతామని చెప్పుకొచ్చిండ్రు. దళితులపై దాడి చేసిన వ్యక్తులను వెంటనే దాడి చేసిన వ్యక్తులను వెంటనే ఆనకాలంలో అడుగుపెట్టి గిని తినాలా, సినుకు సుక్క లేదా, వణుకు లేదా, ఏమి లేదా, ఏమన్నా దున్నుదాము, పంట వేసుకుందాం, ఏదన్నా ఎదురు చూస్తామంటే అదే ఎండాకాలంలో ఎండగొడుతున్నది తప్ప సినుకు పడతలేదు, చిటుక్కు వంటలేదు. ఎట్ట చేయాలి, ఏం చేయాలని అమలక్కలు అంతా రోకలి బండ కప్పపిల్లని కట్టి కప్పకాముడు ఆడిరు అనుకో రాదురి. ఇక బండపాశం అంటారు కదా, పొరగాలకు బండ మీద పాశం వస్తే నాలుకబెట్టి నాకాలే అటెనక సిరి కప్పలకు తానం చేసి పెళ్లి చేస్తే మరి వానదేవుడు గురుస్తాడని చెప్పని ఊర్లలో సాంప్రదాయం ఉంటుంది. ఇక అమలక్కలంతా ఆ కప్పకాముడు ఆడుకుంటా ఇక బండపాశం చేసుకుంటా అయ్యో ఆ వానదేవుని కోసం ఇక ఎదురు చూసిరనుకో రాదురి. ఎంత ఎదురు చూసినా మరి సినుకు అయితే రాలతలేదు. సినుకు పడకపోతేనేమో ఇక్కడ నేల తడిచేటట్లు లేదు, నేల తడవకపోతే పంట రాదు, పంట రాకపోతే బతుకు పండదు, బతుకు పండకపోతే ఇంకేముంటుంది, అంత కరువే ఉంటుంది, క్షామమే ఉంటుంది. కాబట్టి ఈ క్షామం తొలగాలంటే వరుణుడు రావాలి, ఏం చేయాలని అనాదిగా వస్తున్న ఆచారాలని కప్పకావుని రోకల బండ కప్పలు కట్టి కప్పల పెళ్లిళ్ళు చేసుకుంటా, పొరగాల మీద నీళ్ళు పోసుకుంటా, ఆ కప్పల మీద నీళ్ళు పోసుకుంటా మా సంబరంగా చేసిరు. కానీ మరి అంతే సంబరంగా ఆనబడితే ఇంకా మంచిగుండు కదా. మరి ఇంతకు ఏడైంది కాక కప్పల పెళ్లిళ్ళు అని అంటే మన కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో అయింది. ఒక పారి చూద్దాం రారి. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ, సేలల్లో నీళ్లు లేవు, సెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంకల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లా నీళ్లు లేవు.
ఇక మరి గిట్టున్నది గీ కాలం వానకాలం. ఆనకాలం సురువై నెల రోజులు అవుతున్న సుత ఆనలు చక్కగా వడకపోవుడుతోటి రైతులు పుల్లు భయపడుతుండ్రు. అసలుకైతే ఇప్పటికే 2-3 ఆనలు గట్టిగా పడితే దుక్కులు దున్ని ఎక్కడికక్కడ ఇత్తనాలు వేసేది. పంటలు చక్కగా వడకపోవుడుతోటి ఇట్లయితే కాదని కప్పతలు ఎత్తామని చెప్పి ఆనలు మంచిగా వడాలి అని కప్పతల ఆటలు సురువు చేసిండ్రు. ఊరు దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తాను రైతులు మహిళలంతా కలిసి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లే ఆనలు వడాలి అని కప్పతల ఆటలు ఊరు దేవతలకు పూజలు చేసిండ్రులా. ఇక హుజూరాబాద్లో ఉన్న కందుగల ఊర్లే గిట్లా పూజలు చేసి ఆటలు ఆడిండ్రు. ఇక చూద్దాం పాన్రి. పెద్దలు సూచించినట్టుగా ఈ యొక్క కప్పతల్లి ఆటని ఆడడం జరుగుతున్నది. మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మరి వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి రైతులకు మరి ఈ యొక్క భగవంతుడు గ్రామంలో ఉన్నటువంటి దేవతలు అందరం కలిసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ వెనకటి విధంగానే మరి కప్పతల్లి ఆటని ఆడాలని చెప్పి గ్రామంలో ఉన్నటువంటి కుల సంఘాల పెద్ద మనుషులు, యువకులు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా కలిసి ఈరోజు ఈ యొక్క ఆడడం జరుగుతున్నది. మరి దీనో విధంగా వర్షాలు బాగా కురిసి రైతులు పంటలు బాగా పండించి సుఖ సంతోషాలతోని ఆరోగ్యాలతోని ఉండాలని చెప్పి కోరుకుంటూ. అగో చూసిండ్రా, ఊర్లున్న పతొక్కల ఇంటి నుంచి వెళ్ళి బిందెడు నీళ్లను ఇక డప్పు సప్పులతోటి గుళ్ళెకు పట్టుకొచ్చి జలాభిషేకాలు చేసిండ్రు. పసుపు కుంకుమలతోటి ఇక ఊరు దేవతలను ఆలకించిండ్రు. ఆనలు చక్కగా వడిపించేటట్లు చూడుండ్రి, పంటలు మంచిగా వండేటట్లు చూడుండ్రి అని మొక్కుకున్నారులా. ఇక వినవంక ఊర్లే సుత గట్లనే హిమ్మత్ నగర్ ఊర్లే సుత ఆనదేవునికి ఇక మొత్తం మీద గిట్ల పూజలు చేసుకుంటా కప్పతల్ల ఆటలు ఆడిండ్రు. ఇక మేళతాళాలు బాజంత్రీల నడుమ ఇట్లా 2 కప్పలను పట్టుకొచ్చి ఇక మన సాంప్రదాయం లెక్కల లగ్గం చేసిండ్రులా. ఎండల తీవ్రత వెరుగుడు ఆనలు లేకపోవడంతోటి వెనకటి కాలం ఆచారం ప్రకారం ఈ పండుగ చేస్తున్నామని ఊరోళ్ళు చెప్పుకొచ్చిండ్రు. వామ ఈనాడు అడవి జంతువులు ఎందుకు ఊళ్ళకి వస్తున్నాయి ఏమో అనుకుంటే ఈ తమిళనాడులో చూడురులా ఓ కొడుక జర్రుంటే ఆ యజమాని పానం పోయేదనుకో రాదురి. ఊళ్ళకి వచ్చిందే కాక ఒక ఆయన ఇంట్లోకి వచ్చి ఆ ఇంటి కుక్కను పట్టిందట. కుక్క ఏమో కయ్య అంటుంది ఏమో అంటుండగా నా కుక్కను పట్టుకొని ఇంట్లో కురికి వచ్చిందట. ఆ పులి చిరుతపులి కుక్కర్ నోట్లో పెట్టుకొని ఇంట్లోకి వస్తాలకు ఓ కొడుక నా కుక్క పని అయిపోతుందేమో నా పని అయిపోతుందా అని యజమాని ఎట్లా సరణ బయటకు వెళ్ళి లటకన తలుపు పెట్టిండు అనుకో రాదురి. వాని ధైర్యానికే మొక్కాలి. నిజంగానే కుక్కను పట్టుకొని చిరుతపులి వస్తే మనం ఉంటాం అదురికే ఆ మూలకు పడి వచ్చి లాగులో 2 పడతాయి, 1, 2, 3 అన్ని పడతాయి. అసొంటిది ఆయన బయటకు వచ్చి మళ్ళీ తలుపు పెట్టి చుట్టుపక్కల వాళ్ళని పిలిచి అడివాధికారులకు ఫోన్ చేసిండట. ఏ అయ్యా మా కుక్కను చంపింది ఇంట్లో తాళం వేసి పెట్టినా అనగానే అడివాధికారులు వచ్చి మరి ఇక పట్టుకపోయే ప్లాన్ చేసినట్టున్నారు. కానీ మనం అయితే ఆనే దడుచుకొని సర్దుము. ఎందుకనంటే పులి ఇంటి కుక్కను పట్టిందే కాక ఇంటికి వస్తూ ఊరుకుంటాము చల్లగా చెమటలు పట్టి 7 కాడికి హార్ట్ పేషెంట్ ఉంటే అవతలకే కథమే. ఇక అసొంటిది ఆయన బయటకు వచ్చి దాన్ని తలుపు పెట్టి మళ్ళీ పట్టించినంటే పుణ్యాత్ముని అనుకోవాలి, వాళ్ళ ధైర్యానికి మొక్కాలి. ఏదేమున్నా అడవి జంతువులు ఎందుకు ఊర్ల మీదకి వస్తున్నాయి అంటే అడవిలో కరువయ్యా మరి లేకపోతే ఎట్లనో తెలుస్తలేదు. కానీ తమిళనాడులో చూడరు ఎంత ఘోరమైంది. వాము ఈ సీన్ చూస్తేనే భయం అవుతున్నది. అసొంటిది ఆయన తలుపెట్ట పెట్టిండు, కాళ్ళు చేతులు పిక్కల దగ్గర నుంచి మొదలు పెడితే నన్నెత్తి దాకా చెమట పట్టి గతగత వణుకుడు పుడుతుంది. అసొంటిది ఈయన తలుపే పెట్టిండు ఏకంగా పులిని ఇంట్లేసి అంటే వరవా నీ ధైర్యానికి మొక్కాలి బాసు. ఒక పారి చూద్దాం రారి. అబ్బరే బిడ్డో జర్రంతుంటే చచ్చిపోదును కదరా అని సిరిహరి సార్ కొడుతుండే కదా డైలాగు. డైలాగ్ కనబడ్డది కావచ్చు పాపం గీనే కండ్లల్లా. లేకపోతే ఎందుర్రా ఇంట్లకు చిరుతపూలు అచ్చుడుతోటి పుల్లు పబ్లిక్ ఆగమైపోయినరు. తమిళనాడులో అయింది గీ కథ. ఓ చిరుత జనాన్ని గిట్ల భయపెట్టింది, ఇండ్లకచ్చి మొత్తం ఆగం చేసింది పోర్రి. మసిన్ గుడి కాడ కుక్కని ఎంబట వడించుకుంటా ఇక ఓ ఇంట్లకు సొరబడ్డది. దీంతోటిగా యజమాని పుల్లు భయపడ్డాడు. ఎంబటనే ఆలోచన చేసి తలుపుకు తాళమేసిండు. దీంతో చిరుత ఇంట్లోనే చిక్కకపోయింది. అటెనక చిక్కి అటవీ శాఖలకు ఫోన్ కొట్టిండు. అధికారులు చిరుతను బంధించి ఇక అటేటో పట్టుకపోయినరటనులా. కానీ చూడుండ్రి ఎట్లున్నదో.
అమ్మో దూరం నుంచి చూస్తున్నా మనకే గింత భయం అనిపించింది. ఇక పాపం దగ్గరుండి చూసినాక యజమాని పరిస్థితి ఏందో. ఓ ఇంటికాడ కుక్క మురుగుడుతోటి బయటకు వచ్చి చూసిండటగా ఇంటి యజమాని. గప్పుడే చిరుత కుక్కని ఇక నోట్లే పట్టుకొని ఇంట్లోకి వచ్చిందట. అబ్బర బిడ్డ ఈడుంటే నా పానం పోతుంది అనుకొని బయటకొచ్చి లోపటికెంచి ఇక దాని నుంచి బయట తాళం వేసిండట. ఇక ఆ చుట్టుపక్కల లాలిలను నిలిచటాల కంటే అటవీ శాఖ అధికారులకు ముచ్చట చెప్పిర్రు. అక్కడికి చేరుకున్న అధికారులు ముందుగాల బోనును పెట్టి అటెనక సిక్కి గదిని బంధించిర్రులా. ఇగో గివన్నటి వాటి సంగీత మొబైల్ సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.